సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే, ఓకేనా? సో యూనిట్ వైజ్గా చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ లాస్ట్ టైం వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్సే, లాస్ట్ టైం పేపర్స్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవే ఇంపార్టెంట్, ఇవే చదువుకోండి, ఓకే? యూనిట్ వైజ్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అయితేనే మన నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకే? సో లాంగ్ ఆన్సర్స్ టైప్లో నేను ఫస్ట్ యూనిట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను. దీంట్లో అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ వచ్చేసి 4 టైమ్స్ రిపీట్ అయింది. మిగతా అలాగే థర్డ్ వచ్చేసి 3 టైమ్స్, మిగతా అన్ని 2 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని జనరల్గా ఉంటాయి, చదువుకోండి, ఓకే? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో నేను 2 ఇచ్చాను, 2 చదువుకోండి. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్సే. నెక్స్ట్ యూనిట్ 2కి వచ్చేస్తే యూజెస్ ఆఫ్ బ్యాంక్ ఫండ్స్. దీంట్లో నేను 7 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ అన్ని జనరల్ టాపిక్స్ ఉంటాయి. బట్టిఫై చేయకుండా కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి, ఓకేనా? జస్ట్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి. ఇది జనరల్ సబ్జెక్ట్. ఎవరైనా డిగ్రీలో బీకామ్ తీసుకున్న వాళ్ళకైతే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సబ్జెక్టే, ఇన్సూరెన్స్ పైన, ఓకేనా? సో 7 ఇచ్చాను. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, 7th వన్ వచ్చేసి 7 టైమ్స్ అడిగాడు. ఇక్కడ మనకు అన్ని ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్సే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? మంచిగా ఫోకస్ చేసి చదవండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో 4 ఇచ్చాను. ఇవి కూడా ఇంపార్టెంట్, అన్ని జనరల్గా. చూడండి, ఇక్కడ డిఫరెంట్ లోన్స్ అవైలబుల్ ఇన్ బ్యాంక్స్ అంట, అలాగే ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ రేట్స్, ఇటువంటి అన్ని జనరల్గా ఉంటాయి. జస్ట్ ఒకసారి చూసుకుంటే మనకు వచ్చేస్తాయి, ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసి రెగ్యులేషన్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే అర్థమైపోతుంది, అర్థమైందా? దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో కూడా మీకు ఆల్రెడీ ఐడియాస్ వచ్చేసి ఉంటుంది. చూడండి ఇక్కడ, వాట్ యూ మీన్ బై బ్యాంకింగ్ ఇన్నోవేషన్స్, ఎక్స్ప్లెయిన్ ద న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ బ్యాంక్స్ అంట. చూడండి, ఇంత జనరల్గా ఉంటాయి క్వశ్చన్స్, అంటే అంత జనరల్గా ఉంటాయి, ఒక్కసారి చదువుకుంటే మనకు వచ్చేస్తాయి. సో దీంట్లో నేను 5 క్వశ్చన్స్ ఇచ్చాను. 5 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, 2 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్. చూడండి, నోట్ చేసుకోండి క్వశ్చన్స్. ఒకవేళ మీ దగ్గర బుక్ లేకపోతే, మెటీరియల్ లేకపోతే నోట్ చేసుకోండి. దీంట్లో నుంచే మనకు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇస్తాడు ఈ సెమిస్టర్లో కూడా. ఇక్కడ 6th వన్ వచ్చేసి ప్రాబ్లం. నేను ఈ ప్రాబ్లం ఒకవేళ మీకు వస్తే చేయండి, లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ పెడతాను. చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం ఉంటుంది. 2 టైమ్స్ అడిగాడు, సో అందుకనే ఇక్కడ ఇచ్చాను, ఓకేనా? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో చూడండి, 5 ఇచ్చాను. దీంట్లో కూడా అన్నీ జనరల్ టైప్, ఓకే? ఇక్కడ చూడండి, స్టేట్ ద రీసెంట్ బ్యాంకింగ్ ఇన్నోవేషన్స్, జనరల్ క్వశ్చన్ ఇది కూడా. ఇక్కడ నెఫ్ట్ గురించి, అడ్వాంటేజెస్ ఆఫ్ నెఫ్ట్, మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్. ఇక్కడ ప్లాస్టిక్ మనీ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అంట. చూడండి ఎంత జనరల్గా ఉంటాయి క్వశ్చన్స్. అలాగే కొన్ని టర్మ్స్ మనకు అర్థం కాదు. ఇక్కడ బెనాక్యూజరెన్స్, ఇది చూడండి, దీని గురించి మనకు తెలిసి ఉండదు. సో ఇటువంటి డిఫరెంట్ టర్మ్స్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్లో గుర్తుకు రాదు, ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇన్సూరెన్స్. దీంట్లో ఇంట్రొడక్షన్ టు ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్కి ఏమేమి ఇంట్రొడక్షన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్సూరెన్స్ ఏంటి, దానికి నేచర్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అడిగాడు. అలాగే హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా ఇది. నెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ డీటెయిల్. చూడండి, ఇక్కడ టైప్స్, ఫంక్షన్స్ అడిగాడు. చూడండి, ఇక్కడ ఏంది ఐఆర్డిఏ. ఈ ఐఆర్డిఏ ఈ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఇదే క్వశ్చన్ అలాగే 2 మార్క్స్లో కూడా అడిగాడు, ఐఆర్డిఏ అని షార్ట్గా. సో ఇది చదువుకుంటే మనకి ఇది కవర్ అయిపోతుంది, చూడండి, ఓకేనా? లాంగ్ ఆన్సర్స్ మీరు మంచిగా చదువుకుంటే షార్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి 3 టైమ్స్ రిపీట్ అయింది, చూడండి, ఓకే? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్లో నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇటువంటి ఐఆర్డిఏ అబ్రివేషన్స్ అన్నిటి ఒకసారి చూసుకోవాలి మీరు బుక్లో, మెటీరియల్లో. ఒకవేళ మెటీరియల్ ఉంటే అబ్రివేషన్స్ ఒకసారి చూసుకోవాలి, దాని గురించి రాయడానికి ఈజీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి, ఓకే? నెక్స్ట్ 5th లెసన్లో నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో నేను ఎన్ని ఇచ్చాను, 6 క్వశ్చన్స్ ఇచ్చాను. 6 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, 9 టైమ్స్ రిపీట్ అయింది. 9 టైమ్స్ అంటే చూడండి, ప్రతిసారి ఇది రిపీట్ అయిన క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఈ క్వశ్చన్ 9 టైమ్స్ రిపీట్ అయింది, చూసుకోండి. ఈ క్వశ్చన్ పక్కా చూసుకోండి, ఆల్మోస్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకే?
ఈ ఉన్న 6 క్వెషన్స్ అన్ని రిపీటెడ్ క్వెషన్స్ కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జనరల్‌గా ఉంటది. ఒక్కసారి చూసుకుంటే మీకు అర్థమైపోతది. ఓకేనా? నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో 4 ఇచ్చాను. 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్సే. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఎంబీఏ స్టఫ్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.